వాట్ ఈజ్ అండ్ వేర్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ద గాస్పల్? దేవుని యొక్క స్వార్థ పని జరుగుతున్నప్పుడు, అనేకులకు దీవెనకరంగా పరిచర్య జరుగుతున్నప్పుడు నీ కంట్రిబ్యూషన్ ఏది? నువ్వు ఎక్కడున్నావు అసలు? కనీసం నేనున్నాను అన్న గుర్తుందా మీకు అసలు? మరి సువార్త ఎలా జరగాలి? ఒక్కళ్ళ మీద కాదు కదా, సంఘం అంతా కలిస్తే కదా, మనందరం కష్టపడితే కదా. మనం ఏం చేయాలి? వీఆర్ ఓన్ మిషన్. మనం ఎవరమంటే, సంఘము అనేది ఎంత విలువైందో తెలుసా? నువ్వు డైరెక్ట్గా పరలోకంతో సంబంధం కలిగి ఉన్నావు. చూడండి, ఇదే చెప్తున్నాడు పేతురుతో యేసుక్రీస్తు చెప్తున్నది ఏంటంటే, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. ఎంత బలమైందో చూడండి, ఎంత శ్రేష్టమైంది చూడండి. అందుకే సంఘమును దేంతో పోల్చాడంటే, అమూల్యమైన ముత్యంతో పోల్చాడు. అంత స్థితిలో ఉండి మనం ఏం చేయగలుగుతున్నాం అసలు? ఆలోచించాలి కదా మనం. నేనేం చేస్తున్నాను దేవుని కోసం? ప్రజల కొరకు నేనేం చేస్తున్నాను? ఇంకా అనేక మంది నశించిపోతూ ఉంటే నేనేమి తెలియనట్టు, ఎరగనట్టు నా వంతు నేను చేయాలి కదా. సిద్ధపడి రావాలి. ఏమైనా కానీ దేవుని కొరకే కదా నేను చేసేది, నేను వెళ్ళేది దేవుని కొరకే కదా, నేను ఇచ్చేది దేవుని కొరకే కదా. ఏమవుతుంది? చావునకు సిద్ధమవడం అనేది చాలా ముఖ్యం. ప్రభు అదే చెప్తున్నాడు. మనం ఏమనుకుంటామో, చాలాసార్లు అనుకుంటాం, మనం చూడండి, అందరికీ కనిపించే పని చేయాలనుకుంటాం, అందరూ దృష్టి మన వైపు ఉండాలి, ఆకర్షించుకోవాలనుకుంటాం, లైమ్ లైట్లో ఉండాలనుకుంటాం. ఎందుకంటే వీఆర్ ఇన్ సెల్ఫీ కల్చర్ కాబట్టి. చిన్న జరిగితే చాలు ఫోటో తీసి మనం సోషల్ మీడియాలో పెట్టేస్తాం, అందరికి తెలియాలి చూడాలి అని. లైమ్ లైట్లో ఉండాలనుకుంటాం, కానీ నేనెవరో తెలియదే, ఎవరికి తెలియదు అసలు. ఎఫ్రోదితు పేరే తెలియదు చాలామందికి. ఆయన ఏం చేశాడో తెలియదు, ఆయన ఏ పుస్తకంలో ఉన్నాడో తెలియదు. 2 సార్లు దేవుడు రాశాడు అతని గురించి. ఎక్కడ ఎఫ్రోదితు చావునకు సిద్ధమై ఉండెను దేవుని కోసం. లైమ్ లైట్లో లేడు, కానీ అతని గురించి దేవుడు ఎక్కడ రాయించాడు చెప్పండి? ఎక్కడ రాయించాడు? అది కదా. ఈ దినాన ఈ వాక్యం వింటున్నా మనం. నువ్వెవరికి తెలియపోయినా పర్లేదు, నువ్వు చేసే పని ఎవరికి కనిపించకపోయినా పర్లేదు, నువ్వు చేస్తుంది దేవుని పని. దేవుని పని మీద నువ్వు ఉన్నావు, కానీ దేవుడు ఒక దినాన్ని నిన్ను గణపరుస్తాడు. మనుషుల కోసం కాదు కదా. ఒకవేళ మనం మనుషుల కొరకు చేస్తే మనుషులు పొగడాలి, మనుషుల కొరకు చేస్తే మనుషులు కంట్లో పడాలి, కానీ దేవుని కొరకు కదా మనం చేస్తున్నాం. దేవునికే కదా తెలియాలి.